అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కృతగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డా, ఎన్నో రోజులుగాను ఎదురు చూస్తున్నా నీ కోరిక ఫలించబోతుంది నాయన. ఇంకా ఎందుకు అంతగా దుఃఖిస్తూ కూర్చున్నావు చెప్పు. వెంటనే నీ సాయి పాదాలను ఒక్కసారి తనివి తీరా తాకి చూడు. నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా ఎగిరిపోతాయి నాయన. నీ మనసులోని భావాలను నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీ గురించి ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అర్థం చేసుకోగలను నాయన. నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా. అంతులేని దుఃఖాన్ని ఎందుకని నీలోనే దాచుకుంటున్నావు? కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు బిడ్డ. ఏమైంది నాయన? నువ్వు చెప్పకపోయినా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరిన ఈ సాయి దగ్గర కప్పిపుచ్చాలని చూస్తున్నావు. పో బాబా, అన్నీ తెలుసు కదా, మరి అన్నీ చూస్తూనే ఉంటున్నావు కదా, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా చెప్పు. నేను నా కలను సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు కదా. అందుకోసం నా దగ్గర కావలసినవన్నీ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నేను పొందాలి అనుకునే లక్ష్యాన్ని నేను పొందలేకపోతున్నాను తండ్రి. ఎందుకు బాబా కాలంతో పాటుగా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు? ఇలా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. నా చదువు పూర్తి అయిన మొదలు ఎన్ని సంవత్సరాలని నా ప్రయాణాన్ని ఇలా సాగించాలి చెప్పు. ఒక్కదాన్ని ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను తండ్రి. ఎందుకంటే బాబా, నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక రోజున తప్పకుండా నాకు ఒక దారి చూపిస్తుంది అనే నమ్మకం, ధైర్యం నాకున్నాయి కాబట్టి. అలాగే నేను కూడా అందుకు తగినటువంటి ఎంతో శ్రమ చేశాను. నీకు కూడా తెలుసు కదా తండ్రి. అసలు నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా తండ్రి. అన్నీ చూస్తూనే ఉంటున్నావు. నా గురించి అందరికంటే కూడా నీకే బాగా తెలుసు. నేను ఇలా ఎన్ని రోజులని ఎదురు చూడాలి బాబా? సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలమని ఎదురు చూస్తూ ఉండాలి చెప్పు. నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వు బాబా చాలు. అంతకంటే నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని కూడా లేదు తండ్రి. ఇక నా రాత ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. ఇక నువ్వు ఎదురు చెప్పకు బాబా. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఎంతో నమ్మి ఆరాధిస్తున్నాను. నాలో ఒక తెలియని భయం ఈ మధ్య గూడు కట్టుకుపోయింది తండ్రి. అది ఏమిటో తెలుసా? అయితే అది నీతో చెప్పుకోవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది బాబా. ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తాను, ఎక్కడ నిన్ను నేను దూరం చేసుకుంటానో అని చాలా భయంగా ఉంది బాబా. అందుకే కొన్ని రోజుల నుండి నేను అనుభవిస్తున్న బాధను నీతో పంచుకోవాలని కూడా అనుకోవడం లేదు. నిజంగా నన్ను అర్థం చేసుకొని ఉంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నీకు తెలిసినవే కదా. ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుందని చాలా రోజుల నుండి చెబుతూనే ఉన్నావు. ఆ అవకాశం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను తండ్రి. నేను చేసేటువంటి ప్రతి పని కూడా నా కోసం, అలాగే నా కుటుంబం కోసం కానీ
ఇన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండడం వలన తెలిసిన వారు అందరూ కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు తండ్రి. వారి మాటలకు నాకు ఇంకా ఎక్కువగా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది తండ్రి. దయచేసి ఇంకా నన్ను పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించిన ఉద్యోగం కోసం నాకు కబురు వచ్చేలా చెయ్యి తండ్రి. బిడ్డా, నీ బాధంతా నాతో పంచుకున్నావు కదూ. ఇక నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు బిడ్డా. కారణమంటూ లేకుండా నీ బాబా ఎప్పుడూ కూడా ఒక సందేశాన్ని తెలియచేయడు. తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడే ఈ విధమైన తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాలను తెలియచేస్తూ ఉంటారు. అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నా పైన నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆందోళనలకు ఆ నిమిషం ఆనకట్టు వేసేలా నా సందేశాలు ఉంటాయి బిడ్డ. అలాగే నీ మనసులో ఉన్న బాధంతా కూడా మీరు కొందరు పైకి చెప్పుకోలేకపోయినా మీరు ఉండేటువంటి ప్రతి పరిస్థితిని తప్పకుండా తెలుసుకుంటాను నాయన. మరి మీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. బిడ్డ, నువ్వు ఇన్ని రోజులు ఎక్కువగా నిరీక్షిస్తూ వచ్చావు. కాబట్టి కాలానికి ఇంతటి నిర్దిష్టమైన సమయంలో వారికి ఇలా ఉండాలి, వీరికి ఇది జరిగి తీరాలని ముందే నిర్ణయించి ఉంటుంది. అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మానుసారాలే. అందుకు తగినటువంటి ఫలితం విఫలితాలు ఉంటాయి నాయన. మంచిని పొందినట్లుగానే చెడును కూడా ఖచ్చితంగా అనుభవించాలి. కానీ ఆ సమయంలో దైవం తోడు చాలా అవసరం నాయన. ఆయన తప్పకుండా నీకు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. అలా అని నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టడు. ప్రతి క్షణం కూడా ఆయన మీ నీడలా మీ వెంటే ఉంటాడు బిడ్డ. నీ నిరీక్షణ ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఎవరినో చూసి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. వారు త్వరగా వారి జీవితాన్ని, వారికి కావలసినటువంటి ఆనందాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ వారు వారి లక్ష్యాన్ని పొందారు. కాబట్టి నా సంగతి ఏమిటి బాబా అని అనుకోవద్దు. అలాగే ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారని అన్నావు కదా, అవి ఏమీ కూడా నీకు గుచ్చుకోవు కదా. అది మానవ నైజం నాయన. వాటిని పట్టించుకోవద్దు. నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. చింతించవద్దు బిడ్డ. నువ్వు అత్యున్నతమైనటువంటి విజయాన్ని తప్పకుండా పొందే తీరుతావు. నిన్ను నువ్వు నిరూపించుకొని ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండబోతున్నావు నాయన. నేను చెబుతున్నాను కదా, ఇక చింతించవద్దు. నీవు బాధపడుతూ ఉండవద్దు. నిన్ను నేను దూరం చేసుకోను నాయన. నీ ఆశలను కూడా చితిమివేయలేను. సంతోషంతో నువ్వు కోరుకున్నటువంటి మాటలను విని నా దర్శనానికి తప్పకుండా రాబోతున్నావు. కొన్ని రోజుల నుండి నా దర్శనానికి కూడా రావడం లేదు కదా బిడ్డ. ఎందుకంటే నీ బాధను నాతో పంచుకునేందుకు నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. నీ రాక కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నా ఆలయ ద్వారాలు ఎప్పుడు కూడా మీ కోసం సదా తెరుచుకొని ఉంటాయి బిడ్డ. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా పొంది నీకు మనశ్శాంతిని, నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించే రోజులు రాబోతున్నాయి. అలుపంటూ ఎరగక ప్రతిరోజు కూడా బాబా నాకు ఆ అవకాశం కావాలని అడిగావు కదా, ఆ అవకాశం తప్పకుండా తలుపు తట్టబోతుంది. వచ్చిన తర్వాత అలుపన్నది లేకుండా ఆనందంగా శ్రమ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక సమస్యల నుండి బయటపడు నాయన. అలాగే నీ శక్తి కొలది నలుగురికి ఏదో ఒక రూపంగా సహాయపడు. సంతోషంగా జీవించు బిడ్డ. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీ కోరిక తప్పకుండా తీరుతుంది నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.